సైజువి నేను 4 వరకు బంగాళదుంపల్ని తొక్కు తీసి కడిగి ఉంచుకున్నాను. మీ దగ్గర కొంచెం పెద్ద సైజు బంగాళదుంపలు ఉంటే 2 తీసుకొని సరిపోతుంది. ఒక మీడియం సైజు బీట్రూట్లో హాఫ్ బీట్రూట్ని తొక్క తీసి కడిగి ఉంచుకోండి. అంటే న్యాచురల్ కలర్ రావడం కోసం బీట్రూట్ని యూజ్ చేస్తున్నాం. ఇలా చిన్న చిన్న పీసెస్గా బీట్రూట్ని బంగాళదుంపని కట్ చేసి కుక్కర్లో వేసుకోండి. మీరు ఒకవేళ ఫ్రోజన్ బఠానీ కాకుండా పచ్చి బఠానీ యూజ్ చేస్తుంటే బంగాళదుంపతోనే ఒక 2 స్పూన్స్ వరకు పచ్చి బఠానీని కూడా వేసి ఉడికించుకోండి. బీట్రూట్ బంగాళదుంప వేసిన తర్వాత ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. నీళ్ళు 1 టీ గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. మనకి సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోవాలి బంగాళదుంప క్యారెట్ అనేవి. మీరు పచ్చి బఠానీ కనుక వేస్తుంటే బంగాళదుంపతో పాటే వేసి ఉడికించుకోండి. ఒకవేళ ఫ్రోజన్ అయితే కనుక సపరేట్గా ఉంచుకోండి. 4 విజిల్స్ వచ్చే వరకల్లా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. అది ఉడికేలోపు మనం ఇక్కడ మసాలా రెడీ చేసుకుందాం. బటర్, ఒక 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది హోమ్ మేడ్ బటర్, అందుకే కొంచెం వైట్గా ఉంది. బటర్ కొంచెం కరిగాక అందులోకి హాఫ్ కప్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలోని పచ్చి వాసన పోయి కొంచెం మగ్గే వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఉల్లిపాయలతో పాటు వేయించుకోండి. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత క్యాప్సికమ్, ఒక పెద్ద క్యాప్సికమ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ మీరు ఉల్లిపాయని మరీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోయి లైట్గా మగ్గితే చాలు. క్యాప్సికమ్ కూడా వేసి క్యాప్సికమ్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేస్తే క్యాప్సికమ్ మనకి సాఫ్ట్గా మగ్గిపోతుంది. ఇక్కడ మనం ఉడికించుకున్నాం కదా, చెక్ చేసుకుందాం మెత్తగా అయ్యాయో లేదో. 4 to 5 విజిల్స్ వరకు పెట్టాం కాబట్టి మనకి సాఫ్ట్గానే ఇవి ఉడుకుంటాయి. మీరు బీట్రూట్ వద్దనుకుంటే మీరు బీట్రూట్ని స్కిప్ చేసి ఫుడ్ కలర్ని కూడా యూజ్ చేయొచ్చు. వీడియోలో చూస్తున్నారు కదా, బంగాళదుంప అయితే సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇలా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. మనకి చేత్తో ఒత్తితే ఈజీగా పేస్ట్ లాగా అయిపోవాలి. ఇక్కడ 2 మినిట్స్ తర్వాత క్యాప్సికమ్ అనేది మనకి కొంచెం వేగి మగ్గిపోయి ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు రెండు మీడియం సైజువి తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే తొందరగా కొంచెం మగ్గడానికి టమాటా అనేది హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. పావుబాజీ మసాలా 1 స్పూన్, కారం హాఫ్ స్పూన్, పసుపు చిటికెడు, వీటన్నిటిని వేసి టమాటా మగ్గే వరకు పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. మసాలాల్లో ఉన్న పచ్చివాసన కూడా పోయి మనకి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఉప్పు మనం ముందు వేసాం కాబట్టి ఉడికించేటప్పుడు, బంగాళదుంపను ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసి వేసుకోండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే మనకి టమాటా అనేది సాఫ్ట్గా మగ్గిపోతుంది. టూ మినిట్స్ తర్వాత మనకి మసాలాల్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి టమాటా బాగా మగ్గిపోయి సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు అందులోకి
పచ్చి బఠానీ వేసుకోండి. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ యూస్ చేస్తున్నాను. మీరు పచ్చి బఠానీ కనుక యూస్ చేస్తుంటే బంగాళదుంపతో పాటే వాటిని కూడా ఉడికించుకోండి. కుక్కర్లో వేసేస్తే అవే సాఫ్ట్గా మనకి ఉడికిపోతాయి. ఫ్రోజన్ కాబట్టి ఇలా టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత వేస్తున్నాను. బఠానీ కూడా వేసిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇక్కడ మనకి పావు భాజీ అనేది సాఫ్ట్గా ఉండాలి కాబట్టి బాగా మగ్గిస్తేనే మనకి అన్ని తర్వాత ఒత్తుకున్నప్పుడు సాఫ్ట్గా అయిపోతాయి. మనకి అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఇంకా ఈజీ మనకి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఏదైనా పప్పు గుత్తితో కానీ స్మాషర్ ఉంటుంది కదా దాంతో కానీ వీటన్నిటిని ఇలా ఒత్తుకోండి. మీకు స్మాషర్ అనేది యూజ్ చేస్తే ఈజీగా తొందరగా ఇవి నలిగిపోతాయి. పప్పు గుత్తి కాబట్టి కొంచెం టైం పడుతుంది. అన్నిటినీ బాగా ఒత్తుకోండి, అంటే మనకి ముక్కలు ముక్కలుగా ఉండకూడదు. తర్వాత ఒక టీ గ్లాస్ అంత నీళ్లు పోసి పప్పు గుత్తితో మళ్ళీ అంతా నలుపుకోండి. మీ దగ్గర స్మాషర్ కనుక అవైలబుల్గా ఉంటే ప్రాసెస్ అనేది మీకు తొందరగా అవుతుంది, అంటే ఈజీగా కూడా నలుగుతుంది. పప్పు గుత్తి కాబట్టి ఇలా అన్ని వైపులా ఒత్తుకుంటూ చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు ఒత్తుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప బీట్రూట్ వేసి కలుపుకోండి. ఇక్కడ నేను వేసాను కదా ఉప్పు ఉడికించేటప్పుడు, అండ్ ప్లస్ ఇందాక టమాటాలు మగ్గించేటప్పుడు వేసాను. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు అనేది ఏం ఎక్కువ అవ్వలేదు, ఏం తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా ఉంది. బంగాళదుంపను బీట్రూట్ కొంచెం వేగాక పప్పు గుత్తితో బంగాళదుంపని బీట్రూట్ని మెత్తగా ఇలా స్మాష్ చేసుకోండి. మీకు వీలైనంత వరకు స్మాష్ చేసుకోండి. మనకి అంత అలా ఉండాలి టెక్స్చర్ అనేది, క్రీమీగా జారుడుగా ఉండాలి, ముక్కలు ముక్కలుగా ఉండకూడదు. వీలైనంత వరకు స్మాష్ చేసుకోండి. బాగా స్మాష్ చేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఉడికించుకోండి. మనం మసాలాలు వేయించుకోవడంలోనే ఉంటుంది టేస్ట్, స్మెల్ అంతా కూడా. ప్లస్ ఇవన్నీ వేయించుకోవడం, టమాటా కానీ క్యాప్సికమ్ ఇవన్నీ వేయించుకోవడంలో కూడా మనకి స్మెల్ అను టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. బాగా వేయించుకోండి. మూత పెట్టేసి నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోండి కొంతసేపు, ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోండి. అప్పుడు మనకి ఇలా దగ్గరగా వచ్చేస్తుంది కర్రీ అనేది. నూనె అంతా పైకి తేలి కర్రీ అనేది కొంచెం థిక్ అవుతుంది. తర్వాత బటర్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. నేను ముందు కూడా 2 స్పూన్స్ వేసాను, ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అంత వేసాను. ఇందులో మీరు ఎంత బటర్ యూజ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఎంత ఎక్కువ బటర్ వేసుకుంటే అంత ఎక్కువ టేస్ట్ ఉంటుంది పావ్ భాజీకి. బటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్మాష్ చేసుకోండి. మీకు స్ట్రీట్స్లో అయితే స్మాషర్తో చక్కగా స్మాష్ చేసి ఇస్తారు. ఇప్పుడైతే అవైలబుల్లో లేదు కాబట్టి పప్పు గుత్తిని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో 2 స్పూన్స్ వరకు బటర్ వేసి మూత పెట్టేసి అలా 2 మినిట్స్ పాటు వదిలేయండి. చూసారా, బటర్ అంతా బాగా కరుగుతుంది. ఇప్పుడు అందులోకి కసూరి మేతి ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. చేతులతో నలిపి వేసుకోండి. మీకు ఫ్లేవర్ అనేది కసూరి మేతితో కూడా టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట కర్రీకి. అందుకు కసూరి మేతిని కొంచెం చేతులతో నలిపి వేసుకోండి.
చూసారా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది. మీకు ఇంకా కన్సిస్టెన్సీ మరీ థిక్గా అయిపోయింది అనుకుంటే వాటర్ పోసుకొని ఇంకో హాఫ్ గ్లాస్ కొంచెం మరిగించుకోండి. మూత పెట్టి కన్సిస్టెన్సీ సెట్ అయిపోతుంది. మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే ఇలా చక్కగా నూనె అంతా పైకి తేలి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది. కుక్ చేసేటప్పుడు అయితే అసలు కస్తూరి మేతి కూడా వేసాం కదా నలుపుకొని. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. కన్సిస్టెన్సీ చూసారా, నాకైతే ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకేం వాటర్ అనేది నేను యూజ్ చేయలేదు. బటర్ అని కొత్తిమీర వేసి కలుపుకొని పక్కన ఉంచుకోండి. నేనైతే ఇక్కడ మ్యాక్సిమం 1.5 గ్లాస్ వరకు యూజ్ చేశాను వాటర్ పావ్ బాజీ ఉడికేటప్పుడు. అంటే పొటాటో వేసాం కాబట్టి మీకు తొందరగా థిక్ అయిపోతూ ఉంటుంది కర్రీ అనేది. అందుకు వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో అలా వదిలేస్తే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది కర్రీ. బటర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత చూసారా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది కాబట్టి కొంచెం లూజ్గానే ఉంచుకోండి కన్సిస్టెన్సీని. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పావుని రెడీ చేసుకుందాం. మీరు బేకరీస్లో వెళ్ళి పావ్ భాజీ బ్రెడ్స్ అడిగితే ఇస్తారు. ఇలా ఒక పావుని ఇలా నిలువుగా ఉంచుకొని మధ్యలోకి హాఫ్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ప్యాన్ మీద ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ క్యూబ్స్ని వేసి కరిగించుకోండి. ఫ్లేమ్ని లోలో ఉంచుకోండి, లేకపోతే మనకి మాడిపోతుంది. బటర్ కరిగిన తర్వాత ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా భాజీని, అంటే ఆ కర్రీని దీని మీద వేసుకొని పావ్స్ని కొంచెం వేయించుకోండి. ఇలా బటర్లో ప్లస్ ఆ కూరలోకి వేయించుకుంటే మీకు మసాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది తినేటప్పుడు. మీరు అలా వద్దు అనుకుంటే బటర్ మీద కొంచెం పావ్ భాజీ మసాలా వేసుకొని, పౌడర్ ఉంటుంది కదా దాన్ని వేసుకొని ఈ బన్స్ని కాల్చుకోవచ్చు. 2 వైపుల వరకు ఇలా చక్కగా ఎర్రగా కాల్చుకోండి. అప్పుడు మనకి పావ్ భాజీ అనేది మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా సాఫ్ట్గా బాగుంటుంది తినేటప్పుడు. ఇలా 2 వైపులు బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంతే అండి, సర్వ్ చేసేసుకోవడమే. వేడిగా తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పైనుంచి కొంచెం బటర్, అలాగే ఉల్లిపాయ చిన్న ముక్కలు ప్లస్ నిమ్మకాయ పిండుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.